గురుగారు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం గాని చిత్రపటం గాని మనం గమనించినట్లయితే స్వామివారి వెనక వైపు నుంచి ఆదిశేషుడు పడగ విప్పి కనిపిస్తూ ఉంటారు కదా. విష్ణుమూర్తి దశావతారాల్లో ఏ అవతారంలో కూడా మళ్ళీ కనిపించడం ఎందుకని? ఆదిశేషుడు ప్రత్యేకంగా ఈ నరసింహావతారంలోనే విష్ణుమూర్తి వెనకాల ఛత్రంగా మనకు కనపడుతుంటాడు. ఈ చిత్రకారులు ఆ రకంగా మనకు చిత్రీకరిస్తారు. ఒక రాముడి వెనకాల ఆదిశేషుడి యొక్క ఛత్రాన్ని చూపించరు, అలాగే కృష్ణుడి వెనకాల కూడా చూపించరు, మనకు ప్రసిద్ధమైనటువంటి అవతారాలు. కానీ ఒక్క నరసింహస్వామి వెనకాల మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఛత్రం కనపడుతుంది. ఆదిశేషుడు ఎప్పుడూ కూడా అనపాయినైనటువంటి లక్ష్మీదేవిలాగా ఈ స్వామివారిని అన్ని అవతారాల్లోనూ ఇంచుమించుగా అనుసరిస్తూ వస్తాడు. ఆదిశేషుడిని వైష్ణవులు ఎంత గొప్పగా వర్ణిస్తారంటే ఆదిశేషుడే స్వామివారికి పడక శయ్య, ఆదిశేషుడే తలగడ, ఆదిశేషుడే ధరించేటువంటి వస్త్రం, అన్నీ ఆదిశేషుడే అని చెప్తారు. ఆదిశేషుడే చేతిలో ధరించేటువంటి ఆయుధం, మొత్తం ఆదిశేషుడే ఇన్ని రకాలుగా విష్ణుమూర్తి యొక్క సేవ చేస్తూ ఉంటాడు అని చెప్పి ఆ భక్తుడికి ప్రతీకగా ఆదిశేషుడిని వర్ణిస్తారు. ఇంకొకటి ఆముక్తమాల్యద సౌందర్యము అని చెప్పి తుమ్మపూడి కోటేశ్వరరావు గారు అని చెప్పి అద్భుతమైనటువంటి వ్యాఖ్యాన చక్రవర్తి. ఆయన ఒక గొప్ప రహస్యాన్ని ఆదిశేషుడి గురించి చెప్పారు ఈ సందర్భంలో. ఆదిశేషుడు అని అంటే ప్రథమ జీవుడు అని అర్థంట. ఆదిశేషుడు ప్రథమ జీవుడు అంటే మొట్టమొదటి జీవుడు, అంటే మనందరికంటే కూడా మొట్టమొదటి జీవుడు. జీవుడు ఎప్పుడూ కూడా స్వామివారి వెన్నంటి ఉండాలి, అంటే ఆయనకి ఛత్రంలాగా ఉండాలి. స్వామివారి మీద ఎవరైనా నింద వేస్తే ఊరుకోకూడదు, గొడుగులాగా అంటి పెట్టుకొని ఉండాలి, ఎప్పుడు ఆయనకి సేవ చేస్తూ ఉండాలి. కాబట్టి జీవుడు ఎప్పుడూ సన్నిహితంగా ఉండాలి, ఛత్రం ఎప్పుడూ కూడా దేవుడికి సన్నిహితంగా ఉంటుంది. కాబట్టి ఓ భక్తులారా, మీరు కూడా స్వామివారికి అలా సన్నిహితంగా ఉండండి, ఆయనకి ఛత్రంలాగా సేవ చేయండి. ఆయన మీద ఎటువంటి నింద పడనీయకుండా మీరు కాపాడితే ధర్మో రక్షతి రక్షితః. స్వామిని రక్షిస్తే ఆయన స్వామిని మనం రక్షించడం అంటే అక్కడ ఏదో మనకంటే గొప్పవాళ్ళం అని కాదు. స్వామి మీద ఎవరైనా నీలాప నిందలు వేస్తున్నా, కృష్ణుడు ఇలాంటి వాడా అని కొంతమంది ఎగతాళి కింద మాట్లాడుతుంటారు కదా, అప్పుడు మనం ఎదుర్కోవాలి. స్వామికి ఛత్రంలాగా మనం ఉండగలగాలి. ఆ రకంగా భక్తుడు స్వామికి పక్కనగా ఉండగలిగితే అటువంటి భక్తుడిని స్వామి తొందరగా అనుగ్రహిస్తాడు. ఇంకొకటి కూడా చెప్పాడు, ఆయన నీడలాగా గనక మనం ఉండగలిగితే ఎప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడు. సర్వకాల సర్వావస్థల్లోనూ ఛత్రంగా ఉంటాడు, అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ నువ్వు దైవ సేవ చెయ్యాలి అని అక్కడ ఆదిశేషుడు ఛత్రంలాగా ఉండి మనందరికీ హితోపదేశం చేస్తున్నట్ట. సర్వకాల సర్వావస్థల్లోనూ ఎలాగండి ఆయన యొక్క సేవ చేయగలిగితే మనస్సుంటే మార్గం ఉంటుంది. గుళ్ళోకి వెళ్ళినప్పుడు స్మరించు, విడిగా కూడా మనస్సులో స్మరించుకో. పైకి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఏ పని చేసినా కృష్ణార్పణం అనుకో, రామరామ అనుకో. అందుకే మన సంప్రదాయంలో చూడండి, ఇప్పటికీ పెద్దవాళ్ళు కొంతమంది ఏ పని చేసినా రామరామ, మంచికి రామరామ, చెడుకి రామరామ, కృష్ణ కృష్ణ. అలా సర్వకాల సర్వావస్థల్లోనూ దైవ ఆరాధన చెయ్యని చెప్పడానికి వెన్నంటి ఉంటుంది ఛత్రము. అది దాని యొక్క ఆంతర్యంగా పెద్దవాళ్ళు చెప్పారు. అందులోనూ ఇంకొకటి మాట చెప్పి విరమిస్తాను. నరసింహావతారానికి మాత్రమే ఎందుకుంటోందంటే ఉగ్రావతారం నరసింహావతారం, మిగతా అవతారాలన్నింటికంటే కూడా ఉగ్రావతారం. ఆయన్ని గనక వెన్నంటి ఉంటే ఆ ఉగ్రత తగ్గుతుంది. అంటే ఆయన్ని సదా గనక స్మరిస్తూ ఆయన యొక్క నామస్మరణే చేస్తూ ఆయన స్తోత్రాలే చేస్తూ లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం అని అనుకుంటూ ఉంటుంటే ఆ ఉగ్ర నరసింహస్వామి శాంత నరసింహస్వామిగా ప్రహ్లాదుడికి ఎలా కనిపించాడో మనకి కూడా అలా కనిపిస్తాడు అని చెప్పటానికి కూడా ఛత్రంలాగా ఎప్పుడు అంటిపెట్టుకొని ఉంటాడు. అంటే ఆయనకి సన్నిహితంగా ఉండండి, నేను ఛత్రంలాగా ఉన్నాను, మీరు మనస్సులో సన్నిహితంగా ఉండండి అని చెప్పటానికి ఈ ఉగ్ర నరసింహుడి వెనకాల ఉన్నాడని ఇంకొక అర్థం కూడా పెద్దవాళ్ళు చెప్పారు.